బాప్తిస్మం ఏం చేస్తారంటే నిన్ను తీసుకెళ్లి పూర్తిగా నీటిలో ఉంచుతారు. దాని అర్థం పాపాలతో మరణించినటువంటి నిన్ను నీటిలో సమాధి చేస్తున్నారు, అనగా అక్కడితో నీ పాత జీవితం ముగిసిపోతుంది. ఇక రెండోది, నీటిలో నుండి నిన్ను తిరిగి పైకి లేపుతున్నారు. దాని అర్థం ఏంటంటే నీకు మరొక జన్మ ఇవ్వడం జరుగుతుంది. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది నమ్మి బాప్తిసం తీసుకుని నీ జీవితాన్ని దేవుని ప్రకారంగా తీసుకెళ్ళావు అనుకో, శరీరాన్ని విడిచిన తర్వాత నీ ఆత్మకు అంతం అనేదే ఉండదు. దీన్ని నమ్మకపోతే శిక్ష, అనగా మన ఆత్మకు అంతం. ఇక్కడ నమ్మకపోతే శిక్షణ చేస్తారంటే కనుక చెప్తా డాక్టర్ నీకు మందు ఇచ్చాడు, అయ్యా దీన్ని వాడు, నీకు ఉన్నటువంటి వ్యాధి పోతుంది అన్నాడు, నేను వాడను, నా ఇష్టం అన్నావు అనుకో, ఎవరికి నష్టం? డాక్టర్ నష్టమా నీకు నష్టమా? అక్కడ డాక్టర్ నిన్ను చంపుతున్నాడు, నిన్ను నువ్వే చంపుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నీ వ్యాధికి దేవుడు మెడిసిన్ ఇచ్చినా గానీ నువ్వు దాన్ని తీసుకోకపోవడం నీ మూర్ఖత్వం. అది నీకు మరణాన్ని ఇస్తుంది. ఆ మరణాన్ని నువ్వేగా తెచ్చుకున్నావు. నీ కళ్ళ ముందు 2 మార్గాలు ఉన్నాయి, నిత్య జీవము, నిత్య శిక్ష. ఏదైనా గానీ నీ ఇష్టం. వ్యాధి ఉందని తెలియగానే వైద్యం తీసుకోవాలి. ఆలస్యమైందనుకో, ఇది ఎప్పుడు తీసుకుందాం, 1 సంవత్సరం పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయిన తర్వాత కాదు. వ్యాధి ఉందని తెలిసింది కదా, వెంటనే నువ్వు ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవాలి. అలా ట్రీట్మెంట్ మొదలు పెట్టకుండా లేట్ చేసావనుకో, అది నీ ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి నీ జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి ఇదే చక్కటి అవకాశం, ఇదే రక్షణ దినం. పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని నీ పాపాల నుండి విడుదల పొంది నిత్య జీవితానికి అర్హత సంపాదించుకో, లేదా నీ ఇష్టం. నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యం, నేనే జీవం. ఆల్ఫాని కూడా నేనే, ఒమేగాని కూడా నేనే, ఆది అంతం నేనే. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే. ప్రభు, నేను చావు కోసం ఎదురు చూస్తున్నాను. ఇకపై మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, చింత ఉండదు. నేనన్నిటినీ నూతనీకరిస్తున్నాను. అవును, నేను త్వరలోనే వస్తాను. ఆ దేవుని కృప అందరికీ తోడుండుగాక. ఆమేన్.